నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. రాధానగర్లో వంగవీటి రంగా కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజల మనసులో రంగాది చెరగది స్థానమంటూ కితాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కలెక్టర్ సృష్ణ. ప్రతి అధికారి జవాబుదారీతనంగా పనిచేయాలంటూ ఆదేశం. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పెట్టిన తప్పుడు కేసుకు నిరసనగా బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరణ. సంబంధం లేని కేసులో పేరు ఇరికించారంటూ ఆగ్రహం. ప్రజానాయకుడిగా ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచి ఉండే నేత వంగవీటి రంగా అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. వంగవీటి మోహన రంగా పేరు మీద కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. రంగా ఆశయం కోసం కృషి చేస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధి రాధానగర్ లో వంగవీటి మోహన్ రంగా కాపు కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే బోండా ఉమా, రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగా అని కొనియాడారు. పేద వర్గాల అభ్యున్నతికి రంగా సేవలు చిరస్మరణీయమన్నారు. పేద వర్గాలు నివసించే ప్రాంతంలో వంగవీటి రంగా కమిటీ హాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వంగవీటి మోహన్ రంగా పేరు మీద కమ్యూనిటీ హాల్ ప్రారంభించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న ప్రజానాయకుడన్నారు. రంగా ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ మండపం పేదవాళ్ళందరికీ ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వంగవీటి మోహన్ రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద వర్గాల గుండె చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం. ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలు నివసించే ఈ ప్రకాష్ నగరు, ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నుపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవడం మాకు సంతోషం. ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే, ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా మిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో, ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని, ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్ళిళ్ళంటే రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు. ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ములు ధూళిలో పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈ రోజు నుంచి ఫుల్ స్టాప్ పెట్టి రంగా గారు పేరు మీద మంచి సౌకర్యవంతంగా ఉన్న కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసాం. పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం. ఖచ్చితంగా ఆ మహానుభావుడు ఆశీస్ సాధన కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం పేదలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి కలిసి సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీలను అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులతో అన్నారు. వచ్చే ప్రతి అర్జీపై అధికారులు త్వరితగతిన స్పందించాలని కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా
క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత మేరకు అధికారుల పరిధిలో ఉన్న అధికారులను వినియోగించి నిర్దేశ గడువులోగా పరిష్కారం చూపగలిగితే అర్జీదారుడు సంతృప్తి చెందడంతో పాటు ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందనే విషయాన్ని ప్రతి ఒక్క అధికారిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధికారులు అనుమతుల కోసం సమర్పించే దస్త్రాలు స్పష్టత ఉండాలన్నారు. దస్త్రం రూపొందించే విషయంలో చెప్పవలసిన విషయాన్ని అర్థమయ్యే రీతిలో రూపొందించి సమర్పించాలన్నారు. దస్త్రాలను రూపొందించడంలో పారదర్శకత, జవాబుదారీతనంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. క్రింది స్థాయి ఉద్యోగులు రూపొందించిన దస్త్రాలను పరిశీలించి 1-2 సార్లు సరిచూసుకొని ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలను పాటిస్తూ అనుమతుల కొరకు ప్రతిపాదిస్తే జాప్యానికి తావు ఉండదన్నారు. సమీక్ష సమావేశాలకు పూర్తి స్థాయి సమాచారంతో నోట్ ఫైల్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను సిద్ధం చేసుకుని హాజరు కావాలని జిల్లా కలెక్టర్ జి. సృజన అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 111 అర్జీలు అందగా వీటిలో రెవెన్యూ 40, పోలీస్ 18, పంచాయతీరాజ్ 9, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి 6, డిఆర్డీఏ 5, కోఆపరేటివ్ 4, సాంఘిక సంక్షేమం 4, సర్వే అండ్ సెటిల్మెంట్ 3, ఏపీసీపీడీసీఎల్ 2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం 2, విద్య 2, పరిశ్రమలు 2, అగ్రి ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్ 1, ఏపీఎస్ఆర్టీసీ 1, పౌర సరఫరాలు 1, దేవాదాయ 1, అటవీ శాఖ 1, గ్రామ వార్డు సచివాలయం 1, వైద్య ఆరోగ్య శాఖ 1, హౌసింగ్ 1, ఐసీడీఎస్ 1, మెయిన్స్ అండ్ జియాలజీ 1, మైనార్టీ వెల్ఫేర్ 1, నేషనల్ హైవే 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 1 అర్జీలు స్వీకరించడం జరిగింది. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే తొలగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఎప్పుడో జరిగిన సంఘటనలో న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై తాజాగా కేసు నమోదు చేయడం పట్ల న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాది ఒగ్గు గవాస్కర్ పై పెట్టిన తప్పుడు కేసుకు నిరసనగా బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. చంద్రమౌళి మాట్లాడుతూ న్యాయవాది ఎవరు వచ్చినా వారి తరపున కేసులు వాదించడం ధర్మమన్నారు. ఎక్కడో ఎప్పుడు జరిగిన సంఘటనలు న్యాయవాది గవాస్కర్ పై తాజాగా కేసు పెట్టడం సమంజసం కాదన్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేయాలన్నారు. సీనియర్ న్యాయవాది మన్మథరావు మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా న్యాయవాదిపై కేసు పెట్టడం సమంజసం కాదన్నారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కేసులు వాదించిన కారణంగానే పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు న్యాయవాదిపై పెట్టారన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాన్ని అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు. తప్పుడు కేసులు పెట్టడం పోలీసులకు తగదన్నారు. అతి త్వరలో ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తారన్నారు. పోలీసులు ఎప్పటికైనా ఈ విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యతగా పనిచేయాలన్నారు. రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఈ బార్ అసోసియేషన్ న్యాయవాదులకు జరిగేటువంటి అన్యాయం కానీ వారికి జరిగేటువంటి ఇబ్బందులు కానీ ఎలుగెత్తి చాటేటువంటి ఈ యొక్క బార్ అసోసియేషన్, దానిలో భాగంగానే గతంలో అనేక సమస్యలమైన పోరాటాలు చేసినటువంటి బార్ అసోసియేషన్ ఈ రోజున 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఒక కేసులో ఒక న్యాయవాదిని డైరెక్ట్గా తీసుకొచ్చి దానిలో ఇరికించడం, ఇప్పుడు మరలా అడిషనల్ మెమోగా వేసి దాన్ని ఇరికించడాన్ని బార్ అసోసియేషన్గా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకని ఈ రోజున బాయ్కాట్ చేయడం అనేటువంటి జరిగింది. కేసులు పూర్వపరాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా దానిలో వీడియో కెమెరాలు అన్నిట్లోనూ బంధించబడి ముద్దాయిలుగా ఉండేటువంటి వాళ్ళందరినీ చూపించబడితే ఏమాత్రం సంబంధం లేనటువంటి గవాస్కర్ అనేటువంటి న్యాయవాదిని ఈ కేసులో ఇరికించడానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున మేము బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి బాయ్కాట్ చేయడం జరుగుతుంది. విజయవాడ నుంచి ఒక 3 వ్యక్తులని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తే ఆ కేసు విషయం నేను మాట్లాడడానికి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి ఆ రోజు సాయంత్రం 8:30 గంటల సమయంలో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 2021లో జరిగినటువంటి ఒక సంఘటనలో భాగంగా ఈ ముద్దాయిని తీసుకొచ్చాం, రేపు శనివారం వాళ్ళని కోర్టులో రిమాండ్ పెడతామని చెప్పి తెలియపరచగా మరి ఆ కేసు వాదించే నిమిత్తమై మరి నేను కానీ నా శ్రేయభిలాషైనటువంటి కొంతమంది న్యాయవాదులు అందరం కూడా మరి మంగళగిరి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కోర్టులో మరి నేను వకాల్తా చేసి విజయవాడ నుంచి ఎవరైతే 3 వ్యక్తులను తీసుకొచ్చారో ఆ 3 వ్యక్తులు కూడా ఈ కేసుకు సంబంధం లేదు. చంద్రమౌళి, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మా బార్ అసోసియేషన్లో
మా తోటి న్యాయవాది ఒగ్గు గవాస్కర్ గారి మీద క్రైమ్ నెంబర్ 650/2021 మంగళగిరి రూరల్ పిఎస్లో అతని మీద ఎటువంటి అభియోగం లేకుండా ఎప్పుడో 21లో జరిగిన క్రైమ్లో ఇప్పుడు కొత్తగా ఒక మెమో వేసి ఆయన దాంట్లో 307లో సెక్షన్ కింద అతన్ని ఒక ముద్దాయిగా చూపించడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులను శాఖాధిపతులే ఫీల్డ్కు వెళ్లి పరిశీలన చేసి తగు పరిష్కారాన్ని చూపించాలని శాఖాధిపతులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఒక్క ఫిర్యాదు ఒక ఉదాహరణగా తీసుకుని వారికి పరిష్కారం ఇవ్వటమే కాకుండా ఇటువంటి సమస్యలకు ప్రజలందరికీ పరిష్కార మార్గం చూపించేటట్టుగా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఉదాహరణకి పబ్లిక్ టాయిలెట్ నుండి దుర్వాసన వస్తుందని ఒక ఫిర్యాదు రాగా ఆ సమస్యని తక్షణమే పరిష్కరించడమే కాకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మరుగుదొడ్లన్నింటినీ పరిశీలించి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే బాధ్యత శాఖాధిపతులదని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న అన్ని శాఖలు ఒకరికొకరు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం ఫిర్యాదులు 17 అందగా అందులో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానివి 5, ఇంజనీరింగ్ సంబంధించినవి 4, ప్రజారోగ్యం 3, యూసీడీ 2, హార్టికల్చర్, రెవెన్యూ, ప్రాజెక్ట్ సంబంధించినవి 1. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కేవి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, డిప్యూటీ సిటీ ప్లానర్ జూపిన్ చీరన్ రాయ్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాసరావు, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బి సోమశేఖర్ రెడ్డి, ఆర్ఎఫ్ఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను విజయవాడ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఎవ్రీ మండే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కింద మనం అందరూ కూడా ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో గ్రీవెన్స్ తీసుకుంటాము. దాని భాగంగానే విఎంసీలో ప్రతి సోమవారం 10 o'clock to 1 o'clock మధ్యలో పబ్లిక్ వచ్చి గ్రీవెన్స్ ఇవ్వచ్చు. ఈరోజు కూడా మనకి సర్కిల్ లెవెల్లో కూడా అందరూ ఆఫీసర్స్ కూడా ఆన్లైన్ కూడా జాయిన్ అయి ఉన్నారు. ఫిజికల్గా అన్ని హెచ్ఓడీస్ కూడా ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. ఇప్పుడు దాకా దాదాపుగా 50 గ్రీవెన్సెస్ వచ్చినాయి. మోస్ట్లీ ఎంక్రోచ్మెంట్ సంబంధించింది, శానిటేషన్ సంబంధించింది, అలాగనే వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్, అలాగనే ప్రాపర్టీ రిబేట్స్ ఇష్యూస్ పైన కూడా చాలామంది రావడం జరిగింది. అలాగనే మనకి బయట ఉన్న ఈ గార్బేజ్ డంప్స్ ఇష్యూ ఉండొచ్చు, స్ట్రే డాగ్స్ ఇష్యూ ఉండొచ్చు, దీనిపైన కూడా కొంతమంది రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ కూడా మనం అన్ని హెచ్ఓడీస్కి అసైన్ చేస్తూ వితిన్ ఎస్ఎల్ఏ అంటే మనకి ఆ ఎస్ఎల్ఏ పీరియడ్లోని ఈ పర్టికులర్ ఇష్యూ సాల్వ్ చేయాలని ఉంది. సో ఎంటైర్ విఎంసీ కూడా దానిపైన చర్యలు పెట్టుకుని ఈ ఇష్యూని కూడా క్లోజ్గా మానిటర్ చేస్తూ సాల్వ్ చేయడం జరుగుతుంది. దీని అవుట్కమ్ ఒకటే, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో ఈవెన్ క్లోజ్ అయిన వెంటనే కూడా మనము పబ్లిక్కి కాల్ చేసి ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అడగడం జరుగుతూ ఉంది. నాకు వచ్చిన డేటా ప్రకారము చాలా వరకు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్తో సాల్వ్ చేసేది కూడా వెంటనే చేయడం జరుగుతూ ఉంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఫినాన్షియల్ రిపర్కషన్స్ ఉన్నవి మాత్రం టైం చూసుకుని దాన్ని శాంక్షన్ ఇచ్చి 1 by 1 సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కృష్ణలంకల్లో ఇప్పుడు లాస్ట్ వీక్ నేను ఫ్రైడే కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని 2-3 పాయింట్స్లో డ్రైనేజ్ కరెక్ట్గా వెళ్ళట్లేదు. అది కొన్ని కారణాల వల్ల లాటరల్ డ్రైన్ వర్క్ అనేది ఆగిపోయింది. బట్ ఆల్రెడీ ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది. సో ఆ వర్క్ స్టార్ట్ అయిపోతే ఆ కాంపౌండ్ మన రిటైనింగ్ వాల్ వల్ల మనకి క్లియర్గా సీవేజ్ ఉండేది కాదు. బట్ నా ఇప్పుడు వర్క్ ఇది కంప్లీట్ అయిపోతే ఆ 4-5 పాయింట్లో కూడా క్లియర్గా సీవేజ్ అనేది క్లియర్గా వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి వేర్ పర్మనెంట్ డ్రైన్ కట్టండి అని కూడా రిక్వెస్ట్ రావడం జరిగింది. ఫినాన్షియల్ రిపర్కషన్స్ ఎక్కువ ఉన్నాయి, అవి కూడా కన్సర్న్డ్ మనం డిస్కస్ చేస్తూ ఎస్టిమేట్ చేస్తూ ముందులాల్సిన అవసరం ఉంది. కొత్తూరు తాడేపల్లి ఇష్యూ ఇది ఎనీవే ఇట్స్ గార్బేజ్ ఇష్యూ. అది కూడా నేను ఈ వారంలో ఒకసారి చూసి వాళ్ళు చెప్పిన ఓరియంటేషన్లో కూడా మనం ఇన్స్పెక్షన్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పద్మజ సుజుకి షోరూంలో సుజుకి వాహనాల న్యూ కలర్స్ లాంచింగ్ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్యారెడ్డి నూతన కలర్స్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, న్యూ కలర్స్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పద్మజ సుజుకి షోరూంలో సుజుకి వాహనాల నూతన కలర్స్ ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఐశ్వర్యారెడ్డి, షోరూమ్ ఎండి అనురాధ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కొత్త కలర్స్ ప్రజలను ఎంతగానో ఆకర్షించే విధంగా ఉన్నాయని చెప్పారు. ఈ రోజు వాహనాలు L&T ఫినాన్స్ ద్వారా వాహనాలు కొనుగోలు చేసిన వారికి బోట్ స్మార్ట్ వాచ్ ని బహుమానంగా ఇస్తున్నట్లు తెలియజేశారు. మరిన్ని మంచి ఆఫర్లను రానున్న శ్రావణ మాసం సందర్భంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి. ఈరోజు ఈ ఈవెంట్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన అనురాధ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దిస్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ ఈవెంట్. చాలా పెద్దగా లాంచ్ చేస్తున్నారు ఈ కలర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ అటెండెడ్ దిస్ ఈవెంట్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ సుజుకి మోటార్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉందండి. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పద్మజ సుజుకీలో సుజుకి స్కూటర్ మోడల్స్ లో న్యూ ఫెస్టివ్ కలర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఆర్టీఓ ఐశ్వర్య గారు వచ్చి ఈ వెహికల్స్ని లాంచ్ చేశారు. చాలా వండర్ఫుల్ కలర్స్. ఆషాఢ మాసంలో ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ని కస్టమర్స్ అందరూ వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ లేటెస్ట్ కలర్స్ కూడా శ్రావణ మాసంలో మరిన్ని ఆఫర్స్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే ఈరోజు వచ్చిన కస్టమర్స్కి L&T ఫైనాన్స్ ద్వారా వెహికల్ కొనుగోలు చేసిన కస్టమర్లకి బోట్ స్మార్ట్ వాచ్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అది 7,000 రూపాయల వాల్యూ ఉంది. సో ఈ విలువ గల వాచ్ని L&T సంస్థ ప్రతినిధుల ద్వారా మనం అందజేయడం జరిగింది కస్టమర్లకి. మరిన్ని ఎక్సైటెడ్ ఆఫర్స్ శ్రావణ మాసంలో రాబోతున్నాయి. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఆషాఢమాసం సందర్భంగా దేవస్థానం నందు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ అమ్మవారికి పవిత్ర సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు విచ్చేయగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుస్సాలువతో సత్కరించారు. అనంతరం జమ్మిదొడ్డిలోని దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధికారి, ఉప కార్యనిర్వహణాధికారి మరియు ఇంజనీరింగ్ అధికారులు, ఏఈఓలు కొబ్బరికాయలు కొట్టి సారి కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం వీరు కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా కనకదుర్గా నగర్ మీదుగా ఆలయమునకు చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం మహామండపం 6వ అంతస్తునందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఉప కార్యనిర్వహణాధికారి లీలాకుమార్, కార్యనిర్వాహక ఇంజనీరింగ్ లింగం రమాదేవి, వైదిక సిబ్బంది, కాంట్రాక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను పూర్తి చేయకపోవడం వలన వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం ఆయన వెంకటేశ్వర్ నగర్ లో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అట్లాగే స్టార్మ్ వాటర్ డ్రైను అన్ని సగం చేసి ఉండటం వల్ల వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవాళ వర్షం వస్తే రోడ్ల మీద రాని దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దానిలో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. స్టార్మ్ వాటర్ డ్రైన్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాప ఫలితమే స్టార్మ్ వాటర్ డ్రైన్లు విజయవాడ నగరానికి శాపంగా మారి. ఎందుకంటే ఆ రోజున 2014-19లో 500 కోట్ల రూపాయలు ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మన విజయవాడ నగరానికి ఈ వర్షపు నీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి 500 కోట్లు ఇస్తే దానిలో 270 కోట్లు మిగిలిన్నా కూడా ఆ నిధుల్ని కనపడకుండా చేసి కాంట్రాక్ట్ నుంచి పంపించేసి సో ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉండి సగం ఉండటం వల్ల ఫ్లో అంతా ఆగిపోయి వర్షం నీళ్ళతో రోడ్లు మిగులుతున్నాయి. దానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము పరిష్కారం తీసుకుంటాం. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా అవసరమైతే ఎంపీ గారి సహకారంతో, కేసీఆర్ చిన్ని గారి సహకారంతో మరిన్ని నిధులు స్టార్మ్ వాటర్ చేస్తాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఈ 5 సంవత్సరాలు ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించి వారి ప్రతిభకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో స్లైడ్ స్పాట్ గ్లామ్ కింగ్ పేరిట పోటీలు నిర్వహించామని విజన్స్ జామ్ ఫౌండర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ ఈవెంట్స్ జా ఆధ్వర్యంలో గ్లామ్ కింగ్స్ ఏపీ తెలంగాణ సీజన్ 2 పేరిట నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవం అట్టహాసంగా సాగింది. గ్రేమ్ సీజన్ 2 కింగ్ అండ్ క్వీన్ పోటీల్లో విజేతలైన వారికి ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవం కన్నుల పండుగగా సాగింది. మనం ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేసాం, గ్లామ్ కింగ్ అండ్ క్వీన్ అని చెప్పి. ఈ షో వచ్చి సీజన్ 2, సీజన్ 1 వచ్చి హైదరాబాద్లో కండక్ట్ చేసాం. సో దీనికి సంబంధించిన మన కిడ్స్, మిస్సెస్, మిస్టర్ కాంపిటీషన్స్ జరిగినాయి. దీనిలో విన్నర్స్ వచ్చి ఈరోజు మన దగ్గర ఉన్నారు, వీళ్ళందరూ విన్నర్స్. సో దీనికి సంబంధించి మాకు సపోర్ట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళ పిల్లల్ని బాగా రెడీ చేశారు. అందరూ విన్నర్స్ ఉన్నారు, ఫస్ట్ రన్నర్స్ ఉన్నారు, సెకండ్ రన్నర్స్ ఉన్నారు. సో అలాగే మిస్ అండ్ మిస్సెస్, మిస్టర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో మా స్పాన్సర్స్ కానివ్వండి, ఇలా పేరెంట్సే కానివ్వండి, మా టీమే కానివ్వండి, చాలా హార్డ్ వర్క్ చేసాం. ఈవెన్ బాగా సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ ఈరోజు సక్సెస్ మీద జరుపుకుంటున్నాం మేము. నా పేరు కృష్ణప్రసన్న అండి. నేను కేపీ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను 18 ఇయర్స్గా.
సో ఈ ఫ్యాషన్ షోస్ ఇవంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. సో దాని గురించి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి కావాల్సినవన్నీ నేను సమకూర్చడం కానివ్వండి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం కానివ్వండి, అన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున సాగర్ నుంచి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అవార్డు వచ్చినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చింది ప్రసాద్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కొడుకుతో కలిసి భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో అక్కడ ప్రజలకు విసుగు చెంది పొంగనూరులో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని చెప్పారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు వీరప్పనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి దోపిడీకి అర్థం వస్తున్నారని, చంద్రబాబును ఓడించేందుకు 100 కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని చెప్పారు. చంద్రబాబును ఓడించడం కాదు కదా, ఆయన దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారని అన్నారు. చంద్రబాబుపై రాళ్లు వేయించి ఆయన పర్యటన అడ్డుకున్న నీచ చరిత్ర పెద్దిరెడ్డిదని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరో? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే అడవిలో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో భూ కబ్జాలు, వాళ్ళ అనుచరులు దారి దోపిడీలు, ప్రజల్ని అనేక విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెడితే ఆఖరికి ఈ అబ్బా కొడుకుల్ని పొంగనూరులో కూడా అడుగు పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరిగితే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద నెట్టారు. అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటే ఒక్క రోజులో దాదాపు 600 మంది వాళ్ళ కబ్జాల గురించి, వాళ్ళ దోపిడీ గురించి ప్రజలు పిటిషన్ల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారో వాళ్ళొక్క పొంగనూరుకే పరిమితం కాకుండా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పన్లాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం, శ్రీకాళహస్తి కానీ, మదనపల్లి కానీ, తంబలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాల్లో అతను ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి, ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు డిమాండ్ చేశారు. సస్పెండ్ కి గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. చట్ట పరిధిలో అందరం సమానమేనని, విజయసాయిరెడ్డికి ఎలాంటి మినహాయింపు లేదన్నారు. టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టేటి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిపై మహిళా వేధింపుల విషయంలో ఈ కేసు నమోదు చేసిన విషయాన్ని హనుమంతరావు గుర్తు చేశారు. రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుందని పదే పదే చెబుతున్నామన్నారు. విజయసాయిరెడ్డి గతంలో జరిగిన విషయాలను ఎందుకు చెప్పడం లేదన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచకం, భూ కబ్జాలు, అక్రమ కేసులు కూడా ప్రజలకు ఎందుకు చెప్పలేదన్నారు. ప్రజాపాలన చూసి ఓర్వలేక చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్న విజయసాయిరెడ్డిని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన తప్పుడు ప్రచారాలు, అవాకు చవాకులు పెడుతున్నాడు. విజయసాయిరెడ్డి, నీవు రాజ్యసభలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రం అల్లకల్లం అయిపోయింది, ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాగా ఉంది, రాష్ట్రంలో 36 హత్యలు, 500 భూదందాలు, 1,150 మంది మహిళల అత్యాచారాలు, దాదాపు 400 ఆస్తులు ధ్వంసం, 700 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి
రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేస్తున్నారని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు రాజ్యసభలో. దానికి రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించి, నీ మాటలు వేకిగా ఉన్నాయి, నీవు గతంలో కూడా రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు మరి ఆ రోజు జరిగిన రాష్ట్రంలో జరిగిన పరిణామాల మీద ఏ రోజైనా చర్చించావా? ఇవాళ రాజ్యసభలో నువ్వు ఈ సభలో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గరున్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి సభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి రాజ్యసభలో విజయసాయిరెడ్డికి సమాధానం లేదు. రాజ్యసభ అనేది నీలాంటి క్రిమినల్స్ కాదది, ఒక అత్యున్నతమైన శాసనమైన సభ. పార్లమెంట్లో చేసే ప్రతి బిల్లు ఏదైతే ఉందో క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించే సభ పెద్దల సభ రాజ్యసభ. అట్లాంటి సభలో ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కూడా కాలేదు, రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందే వేసి ఒక గ్లోబల్ ప్రచారాన్ని తీసుకురావాలని నువ్వు నీ నాయకుడు చేసిన ప్రయత్నాలు కొన్ని విఫలమైనాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాధానగర్లో వంగవీటి రంగా కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజల మనసులో రంగాది చెరగది స్థానమంటూ కితాబు. ప్రజా సమస్యల పరిష్కార వేదికని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కలెక్టర్ సృష్ణ. ప్రతి అధికారి జవాబుదారీతనంగా పనిచేయాలంటూ ఆదేశం. న్యాయవాది ఒగ్గు గవస్కర్పై పెట్టిన తప్పుడు కేసుకు నిరసనగా బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరణ. సంబంధం లేని కేసులో పేరు ఇరికించారంటూ ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.